జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాల మేరకు కొల్చారం తహసీల్దార్ శ్రీనివాసాచారి, మండల వ్యవసాయాధికారి శ్వేతాకుమారి సోమవారం మండలంలోని రంగంపేటలోని అజయ్ కుమార్ ఫర్టిలైజర్, సాయిరాం ఫర్టిలైజర్ ఎరువుల దుకాణాలను తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా దుకాణాల్లో గత 2 రోజుల క్రితం యూరియా బస్తా 300 రూపాయలకు విక్రయించినట్లు కొల్చారం మండలం అప్పాజపల్లి పర్యటనకు వచ్చిన జిల్లా కలెక్టర్ కు రైతులు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్, వ్యవసాయ అధికారులు ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీలు యూరియా అధిక ధరకు విక్రయించినట్లు రైతులు సైతం అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎరువుల దుకాణాలను మూసివేస్తున్నట్లు ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసాచారి తెలిపారు. రోజు జిల్లా కలెక్టర్ గారి పర్యటనలో భాగంగా అప్పాజిపల్లి గ్రామంలో పర్యటనలో ఉండగా కొంతమంది రైతులు మాకు యూరియా రేటు ప్రభుత్వ రేటు ధర నిర్ణయించిన దానికంటే ఎక్కువగా అమ్ముతున్నారని కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద మరి ఈరోజు రంగంపేట గ్రామంలో విచారణ చేయడం జరిగింది. రంగంపేట గ్రామంలో విచారణ చేయగా కొంత అవకతవకలు జరిగినట్టుగా మా దృష్టికి ప్రాథమిక విచారణలో రావడం జరిగింది. దీన్ని బట్టి రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి, యూరియా ధర ఏదైతే ప్రభుత్వ రేటు 266 రూపాయల 50 పైసల ధర నిర్ణయించడం జరిగింది, దాని ప్రకారమే అందరు రైతులు తీసుకోవాలి. దీనికంటే ఎవరు కూడా ఎక్కువ కానీ తక్కువ కానీ ఎవరైనా అడిగినట్టు మాకు డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ చేయాలి. ఇక్కడ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు, ఎంఆర్ఓగా నేను కూడా ఉన్నాను. మరి మా అగ్రికల్చర్ ఆఫీసర్ దృష్టికి తీసుకపోతే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి చర్యలు ఇక ముందు జరగకూడదని రైతులందరూ కూడా సహకరించాలి. వారు ప్రభుత్వ రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ధర ఏ విధంగా ఉంది అనేది రైతులు కూడా తెలుసుకోవాలి. దాని ప్రకారంగా ఎవరైతే అడిగితే ఇమ్మీడియట్గా మాకు వచ్చి కంప్లైంట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు.